కుకట్పల్లి శాసనసభ నియోజకవర్గ పరిధిలో రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సభాధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రుడు డి శ్రీధర్ బాబు గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్గ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారిని, షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు యువమిత్రులు నవీన్ యాదవ్ గారిని, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య గారిని, అదేవిధంగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు బండి రమేష్ గారిని, జగదీష్ గౌడ్ గారిని, మిత్రులు కూనా శ్రీశైలం గౌడ్ గారిని, కొలను హనుమంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారిని, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కుకట్పల్లి శాసనసభ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా ఇక్కడ నివసిస్తూ హైదరాబాదు నగర అభివృద్ధిలో భాగస్వాములైన చాలామంది ఇక్కడికి విచ్చేసి మీరు అభిమానం చూపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ముఖ్యంగా నా రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో జిల్లా పరిషత్ మెంబర్గా అయినా, శాసన మండలి సభ్యుడిగా అయినా, శాసనసభ్యుడిగా అయినా, పార్లమెంట్ సభ్యుడిగా అయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా మా ఆడపడుచుల ఆశీర్వాదంతోనే ఇంత గొప్ప అవకాశం వచ్చింది. ఈ రోజు కూడా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సాయంత్రం ఇంట్లో ఇంటి పనులు ఉన్నా, ఇంటి ఆయన కోపం అవుతాడని తెలిసిన, పిల్లల ఆకలితో అరగంట అలమటిస్తారని తెలిసిన మా అక్క చెల్లెళ్ళు అందరూ ఇక్కడికి విచ్చేసి వారి అభిమానం ప్రదర్శించినందుకు వారికి ప్రత్యేకంగా నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఆనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో వివిధ కారణాల చేత ఎన్నికల్లో ఓడిపోయినా 4 నెలలు తిరిగే లోపలనే పార్టీ ఆదేశించి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయమన్నప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఈ కుకట్పల్లి శాసనసభ నియోజకవర్గము సంపూర్ణంగా అండగా నిలబడి ఆశీర్వదిస్తే పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మళ్ళీ రాజకీయ ప్రస్థానము మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా